వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. 3 రోజుల పాటు ఎన్టీఆర్ స్టేడియంలో రైతుల కోసం ఒక కార్యక్రమం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమం గురించి పూర్తి విశేషాలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు రైతు బడి ఫేమ్ అలాగే అగ్రిషో నిర్వాహకులు రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. అన్న, ఒక్కసారి ఈ షో గురించి ఈ రైతు బడి అగ్రి షో అనే కార్యక్రమం ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్లో 3 రోజుల పాటు జరుగుతుందండి. ఫిబ్రవరి 20, 21, 22 ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంది. ఇది మొదటి రోజు. ఈరోజు శుక్రవారం. ఈరోజు చాలా మంది రైతులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాళ్లను సందర్శించి అనేక కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. 21, 22 అంటే శనివారం, ఆదివారం కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఏ రోజు వచ్చినా కూడా పూర్తి స్థాయిలో కార్యక్రమం గురించి తెలుసుకోవచ్చు. అన్ని స్టాళ్లను తిరిగి ఏ రకాల పరికరాలు, వస్తువులు, ఉత్పత్తులు మనకు వాటి వల్ల ఎలాంటి ఉపయోగం కలుగుతుంది అనే విషయాన్ని అడిగి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన 2 రోజులు ఎప్పుడైనా రావచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుంది. ఎవరైనా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి చూసి వెళ్తే మంచి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. రైతు బడి అగ్రిషోలో ఈ రైతు బడి అగ్రిషో కార్యక్రమంలో భాగంగా ఇక్కడ విఘ్నేశ్వర డ్రోన్స్ దగ్గరికి మనం వచ్చేసాము. ముఖ్యంగా ఈ డ్రోన్స్ పరిస్థితి ఏంటి, అసలు ఈ డ్రోన్స్ వల్ల రైతులకు ఏ విధంగా ఉపయోగపడతారు, ముఖ్యంగా ఈ డ్రోన్స్ ఎలా, దీనికి సంబంధించి మొత్తం పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విఘ్నేశ్వర ఓనర్ ఉన్నారు, విఘ్నేశ్వర కంపెనీ ఓనర్ ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. నా పేరు సంతోష్ రెడ్డి అన్న. మాది వచ్చేసి నల్గొండ అన్న. విఘ్నేశ్వర డ్రోన్స్ మేము మొదట్లో 3 years బ్యాక్ నల్గొండలో స్టార్ట్ చేసి విఘ్నేశ్వర డ్రోన్స్ ఇప్పుడు మేము ఏపీ అండ్ తెలంగాణ అండ్ కర్ణాటకలో మేము 30 బ్రాంచెస్ ఉన్నాయి. నెక్స్ట్ మేము పాన్ ఇండియా లెవెల్లో మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్లో మేము మొదలు పెట్టబోతున్నాం. డ్రోన్ అనేది రైతుకు చాలా ఉపయోగకరం అన్న. మందు పడి రైతులకు ఆరోగ్యం పాడు కాకుండా చాలా ఉపయోగాలు ఉన్నాయి డ్రోన్ వల్ల. మందు కూడా సేవ్ అవుతుంది రైతుకి. ఒక 3 ఎకరాల ఉన్న రైతు 2 ఎకరాల మందు తీసుకొస్తే 3 ఎకరాలకు వస్తుంది. దీనివల్ల రైతుకు కూడా చాలా సేవ్ అవుతుంది. వాటికి డ్రోన్ అనేది బాగా టెక్నాలజీ ముందుంది. ఇప్పుడు తెలంగాణలో ఇండియాలోనే హైయెస్ట్ డ్రోన్స్ తెలంగాణలోనే ఉన్నాయి. తెలంగాణలో వచ్చేసి అప్రాక్సిమేట్లీ 5000 డ్రోన్స్ మనకు రన్నింగ్ లో నడుస్తున్నాయి. మేము ఇప్పటి వరకు 3000 డ్రోన్స్ సేల్ చేయడం జరిగింది. మేము ఈ రైతు బడి అగ్రి షోలో ఇప్పటికి 3 times పాల్గొనడం జరిగింది. మేము ఫస్ట్ టైం పాల్గొన్నప్పుడు 15,000 మంది వచ్చారు. సెకండ్ టైం పాల్గొన్నప్పుడు 25,000 మంది వచ్చారు. ఈసారి వీళ్ళు 3 రోజుల ప్రోగ్రామ్ పెట్టారు. ఈ 3 రోజుల ప్రోగ్రామ్ లో ఫస్ట్ రోజు ఇప్పటికే మధ్యాహ్నానికే 20,000 మంది రావడం జరిగింది. ఇక మేము కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత పబ్లిక్ వస్తారు, హైదరాబాద్ లో వస్తారా రారా అని మేము అనుకున్నాం. కానీ రైతులు బాగా మాకు రావడం జరుగుతుంది. మాకు మంచి రెస్పాన్స్ ఉంది. మేము ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మేము. అలాగే ఈ డ్రోన్స్ లలో మనకు 2 రకాలుగా కనిపిస్తున్నాయి కదా, మరి దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి, మీ దగ్గర ఉన్న ఎన్ని రకాల డ్రోన్స్ ఉన్నాయి, వాటి ప్రైజులు కూడా ఒకసారి చెప్తారా? మా దగ్గర 2 కాదండి, మా దగ్గర 6 రకాల డ్రోన్స్ ఉన్నాయి. ఈ డ్రోన్స్ అన్ని కూడా మాకేంటంటే 3 లక్షల నుంచి మొదలు పెడితే 5 లక్షల వరకు రకరకాల డ్రోన్స్ ఉన్నాయి మా దగ్గర. ఈ డ్రోన్ ఓన్లీ మందు స్ప్రే చేయడానికే కాదు, స్ప్రెడ్డింగ్ కూడా, అంటే మందు చల్లుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ డ్రోన్ అనేది. అంటే రైతులకు గుళికలు కానీ, యూరియా కానీ, అడుగు మందు కానీ చల్లుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. డ్రోన్ లేకపోతే వ్యవసాయం జరగని పరిస్థితికి రాబోతుంది మెల్లమెల్లగా. ఇప్పుడు ఆల్రెడీ డ్రోన్ సేల్స్ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఇంకా కూడా పెరిగి రైతులందరికీ కూడా ఉపయోగపడతామని అనుకుంటున్నాం. అలాగే 2 లక్షల నుంచి 5 లక్షల వరకు మీ దగ్గర డ్రోన్స్ ఉన్నాయి అంటున్నారు కదా, అది ఎట్లా, మరి దాని ప్రాసెస్ ఏదైనా ఏం ప్రాసెస్ ఉందా దానికి సంబంధించి? ఉందండి, దానికి ఈఎంఐ ప్రాసెస్ కూడా ఉన్నది. మా దగ్గరకు వస్తే మేము కొటేషన్ ఇస్తాం, బ్యాంక్ వాళ్ళు లోన్స్ ఇస్తున్నారు. ఈఎంఐ పద్ధతిలో కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మన డ్రోన్స్, విఘ్నేశ్వర డ్రోన్స్ గురించి రైతులకు ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదండి, మన విఘ్నేశ్వర డ్రోన్స్ మనకు తెలంగాణలో 20 బ్రాంచీలు ఉన్నాయి. మనకు అందరికి సర్వీస్ అనేది అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ లో డ్రోన్ సేల్స్ కాకపోవడానికి కారణం సర్వీస్ లేదు, భయపడతారు రైతులు. మేము ఏంటంటే ప్రతి డిస్టిక్ లో మాకు సర్వీస్ సెంటర్ ఉంది. రైతులందరికీ మేము సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఎవరైనా కొనుక్కోవచ్చు, ఎక్కడైనా సరే డ్రోన్ ఎక్కడ కొనుక్కున్నా మేము సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అలాగే డ్రోన్ అంటే ఇది ఒక ఆపరేటింగ్, ఇది ఒక టెక్నాలజీ కదా, మరి అందరు చేయవచ్చా దీన్ని? ఎట్లా, దీని టెక్నాలజీ ఏమైనా నేర్పుతారా, అంటే దాని ఆపరేషన్ ఏదైనా నేర్పుతారా, ఎట్లుంటది పరిస్థితి? మేము డ్రోన్ గురించి మేము ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మీకు 3 days ట్రైనింగ్ సరిపోతుంది. మీకు డ్రోన్ గురించి మీరు డ్రోన్ నేర్చుకోవడం చాలా ఈజీ. డ్రోన్ కి పెద్దగా చదవాలి, పెద్దగా చదువు రావాలి, ఇట్లా టెక్నాలజీ ఏం లేదు. దీంట్లో రిమోట్ ఆపరేటింగ్ అనేది చాలా చాలా ఈజీ. ఓపిక ఉండాలి, ఓపిక ఉంటే చాలు నడపచ్చు. ఊర్లలో వ్యవసాయం చేసే యువకులు వాళ్ళు ఇంకా బాగా చేయగలుగుతారు. ఈ సిటీలో చదువుకున్న వాళ్ళకంటే వ్యవసాయం చేసే వాళ్ళు ఇంకా బాగా చేయగలుగుతారని మా ఉద్దేశం.
రైతుబడి అగ్రిషోలో భాగంగా కిసాన్ చాయిస్ దగ్గర మనం ఉన్నాము. అయితే కిసాన్ చాయిస్ లో రైతులకు సంబంధించిన కొన్ని మిషన్స్ అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. మరి ఆ మిషన్స్ ఏంటి, వాటి ఉపయోగాలు ఏంటి అనేది మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, మీ పేరు? నమస్తే అండి, నా పేరు రఘు అండి. కిసాన్ చాయిస్ కంపెనీకి నేను ప్రొపరైటర్ని. సో ఇక్కడ ఇది పవర్ వీడర్ అంటారండి. మనకి విత్తనాలు వేసే ముందు దుక్కి దున్నుకోవడానికి కానీ, తర్వాత కలుపు తీసుకోవడానికి, మనకి పత్తి మిర్చి పంటల్లో కలుపు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలానే హార్టికల్చర్ క్రాప్స్ లో కూడా మనకి కలుపు తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ రెండు సేమా సార్? ఈ రెండు మోడల్స్ అండి. ఇది ప్రీమియం క్వాలిటీ, ఇది 57,000 పడుతుందండి. ఇది కేసీ 700. కొంచెం తక్కువ బడ్జెట్ లో ఎవరైనా రైతులు కావాలంటే ఈ మోడల్ మేము సజెస్ట్ చేస్తాం. 5 ఎకరాల లోపు వాళ్ళకి ఇది 38,000 అండి. ఇది విత్తనాలు వేసుకునేదండి. ఇది సీడింగ్ హ్యాండ్ పుష్ సీడర్ అంటారు. ఇది ఏంటంటే మొక్కజొన్న, పత్తి, ఇంకా 200 రకాలు విత్తనాలు వేసుకునే వీల్స్ కూడా ఇస్తాం దీనికి. సో ఇది ఎక్కువగా రైతులు ఇప్పుడు యూజ్ చేస్తున్నారు విత్తనాలు వేసుకోవడానికి. ఇది చాప్ కటర్స్ అంటారండి. ఇది 5 బ్లేడ్ చాప్ కటర్, ఇది 4 బ్లేడ్ చాప్ కటర్ అంటారు. సో బేస్డ్ ఆన్ ద పశువులు బట్టి వాళ్ళు చాప్ కటర్ అనేది సజెస్ట్ చేసుకుంటారు. అవునండి, పశువులకి ఫీడింగ్కి గడ్డి కట్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. మన కిసాన్ చాయిస్ అనే కంపెనీ ఎక్కడెక్కడ ఉన్నా సార్? ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మన తెలంగాణ వ్యాప్తంగా? లో వచ్చేప్పటికల్లా మన మంగళగిరి అండి. అక్కడి నుంచి మనకి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో డీలర్స్ ఉన్నారు. మనకి తెలంగాణ వచ్చేప్పటికల్లా ఖమ్మం కానీ, భద్రాచలం, లేదంటే మనకి మంచిర్యాల, కరీంనగర్, బెల్లంపల్లి, ఇట్లా అన్ని చోట్ల ఉన్నారు. ఇంకా హైదరాబాద్లో కూడా మాకు డీలర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ మామూలుగా ఎన్ని యూనిట్స్ అమ్ముడుపోయాయి? మీకు వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటి సార్ రైతుల నుంచి? రైతుల నుంచి చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుందండి. ఎందుకంటే మేము మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేసేది క్వాలిటీ అండి. క్వాలిటీ ప్రొడక్ట్స్ అందించడమే మా కిసాన్ చాయిస్ లక్ష్యం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అగ్రిషో, రైతుబడి అగ్రిషోలో భాగంగా ఫార్మర్స్ ఆన్ అనే ఒక యాప్ ఉన్నదట. మరి యాప్ ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుందో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. హాయ్ సార్. సో మేము ఫార్మర్స్ ఆన్లైన్ అప్లికేషన్ నుంచి వస్తున్నాము. మా అప్లికేషన్ ఏంటంటే బేసికలీ ఫార్మర్స్ని ఇప్పుడు చూస్తే ఇంత టెక్నాలజీ డ్రివెన్ వరల్డ్లో ఫార్మర్స్ మాత్రమే ఎక్కడో వెనుకబడిపోయారు. సో మేము ఫార్మర్స్ని టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేసి వాళ్ళని డెవలప్ చేయడానికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాము. మా యాప్ మోటో ఏంటి అంటే కనెక్టింగ్ ఫార్మర్స్ విత్ ద ఫ్యూచర్ అన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తే చాలా వరకు మనకి ఎక్కడైనా ఫార్మర్ పండిస్తే ఏజెంట్ లేకపోతే మిడిల్ పర్సన్ తీసుకెళ్లి బయట అమ్ముకుంటారు ప్రాఫిట్కి. సో కష్టపడిన ఫార్మర్కి ప్రాఫిట్ రావట్లేదు. సో వీ వాంట్ ఫార్మర్ టు గెట్ ద రికగ్నిషన్ ఫర్ ద వర్క్ దట్ హీస్ బీన్ డూయింగ్ అండ్ వీ వాంట్ హిమ్ టు గెట్ ద ప్రైజ్ అండ్ ద వాల్యూ ఫర్ ద హార్డ్ వర్క్ హీ హాస్ డన్. సో మా అప్లికేషన్లో ఏంటంటే ఫార్మర్, వెండర్, డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మిడిల్ పర్సన్ ఎవరు లేకుండా డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు. ఒకరి బిజినెస్కి ఒకరు హెల్ప్ చేసుకోవచ్చు అనమాట. మీ యాప్లో ఉన్న ఫీచర్స్ ఏంటి? మా దాంట్లో మైఫామ్ అని చెప్పేసి ఒక మాడ్యూల్ ఉంది సార్. అక్కడ మనం రైతులు వాళ్ళు పండించే క్రాప్స్ గురించి పెట్టొచ్చు. అవి అమ్మడానికి బై ఫ్రమ్ ఫార్మర్ లో కనిపిస్తాయి. అక్కడ వేరే ఇతర జనాలు ఎవరైనా కొనాలి అనుకుంటే వాళ్ళు అక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. మా దాంట్లో స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే ఇంటికి డోర్ డెలివరీ ఉండదు సార్. ఫార్మర్ దగ్గరికే వెళ్ళాలి, ఎవరైనా సరే ఫార్మర్ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాలి. ఇంకొకటి వచ్చేసి మాకు మార్కెట్ ప్లేస్ అని ఉంది. వెండర్స్ ఏవైతే ప్రోడక్ట్స్ అమ్ముతారో అవి మాకు మార్కెట్ ప్లేస్ లో కనిపిస్తాయి. కమ్యూనిటీ అనేది చాలా హైలైట్ చేయాలనుకుంటున్నాను సార్ నేను దీన్ని. ఎందుకంటే ఇప్పుడు మీరు పాతకాలంలో చూస్తే మనకి అందరూ ఫార్మర్స్ అయినా ఎవరైనా అందరు ఈవినింగ్ కలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళకున్న ఇష్యూస్ డిస్కస్ చేసుకొని సొల్యూషన్స్ చెప్పుకునేవాళ్ళు. బట్ నౌ వీ డోంట్ హ్యావ్ టైమ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. ఎవ్రీబడి ఈస్ సో బిజీ ఇన్ దర్ మొబైల్స్. సో వీ థాట్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ దట్ రచ్చబండ ఇన్ ఫోన్ ఓన్లీ అండ్ వీ కాల్ ఇట్ యాజ్ రైతు వేదిక. సో బేసికలీ ఇందులో ఏంటి అంటే ఇప్పుడు నేను ఫార్మర్ అయితే నాకు ఏదైనా క్రాప్ లో ఏదైనా పెస్ట్ అటాక్ చేసిందంటే ఐ కెన్ పోస్ట్ దట్ అండ్ వేరే వాళ్ళు దానికి రిప్లై ఇవ్వచ్చు. ఇట్స్ జస్ట్ లైక్ అ సోషల్ మీడియా బట్ ఫర్ ద ఫార్మర్స్. ఇది మేము 2 weeks లో రిలీజ్ చేస్తున్నాం సార్. ఇప్పుడు we came to promotion so that farmers and vendors will get to know about our application and they'll start using our application. థ్యాంక్ యూ. రైట్ అన్న, మీ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి? అవి రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి? మన కంపెనీలో వరి విత్తనాలు ఉన్నాయి. హైబ్రిడ్ వెరైటీస్ ఉన్నాయి, రీసెర్చ్ వెరైటీస్ ఉన్నాయి. రీసెర్చ్లో Q6, Q9, అయోధ్య గోల్డ్ ప్లస్ అంకురం ధార, ఇవి వరి విత్తనాలు. స్వర్ణ బీజు, భారత్ బీజు, ఇవి వెరైటీలు ఉన్నాయి సార్. నెక్స్ట్ వచ్చేసి మేజు, హైబ్రిడ్ మేజు ESM 9X ఒకటి ఉంది. ప్లస్ గ్రోత్ ప్రమోటర్స్లలో భూమ్ క్రిస్టు, భూమ్ జెనికా, లో ఆక్సినో,
బూమాక్సిన్ ప్రో ఈ వెరైటీలు గ్రోత్ ప్రమోటర్లకు ఉన్నాయి. ప్లస్ మైక్రోబయాలజికల్స్ పెస్టిసైడ్స్ ఉన్నాయి. మీరు అక్కడ చూడొచ్చు. ఒక్కొక్క రకంగా చెప్పాలంటే ఇక్కడ ఫస్ట్ బూమ్ క్రిస్ట్ అక్కడ క్యాప్చర్ చేసుకోండి. అక్కడ బూమ్ క్రిస్ట్ వచ్చేసి దాంట్లో ఏమేమి వెరైటీస్ ఉంటాయనంటే ఇక్కడ చూడొచ్చు. పొటాషియం మ్యూమేటు, మైక్రోరైజల్ ఫంగి, ప్లస్ వ్యామో, పొటాషియం రైజోబియం, అజోస్పెరిలం, అజోబ్యాక్టర్, ఫాస్ఫేట్. ఇవి ఏం చేస్తానంటే మొక్క యొక్క ఎదుగుదలకు తల్లివేరు వ్యవస్థ నుంచి పీచువేరు వ్యవస్థను డెవలప్ చేస్తూ భూమిలో ఉన్న మిగిలి ఉన్న కర్బన రసాయన పదార్థాలను కరిగించి వేరు వ్యవస్థకు అందియడం వీటి ప్రత్యేకత. ప్లస్ ఈ భూమిజనిక వచ్చేసి వరిలో దుబ్బు ఎక్కువ వస్తానికి మనకు ఆస్కారం ఉంటుంది. తర్వాత లూవాక్సిన్ అని వచ్చి హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. చౌడు నేలలకు మనకు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. అది తర్వాత ఇది వీరియోటెక్ అనేది బయోలాజికల్స్లా మొక్కల ద్వారా తీసిన ఏమంటారు యాంటీబయాటిక్స్, ఫంగిసైడ్స్ అంటారు. తర్వాత షాంఘై, ఇవేమో కొన్ని సకింగ్ పెస్ట్లు ఉన్నాయి. షాంఘై కావచ్చు, డిఫెన్సర్ ఎక్స్ కావచ్చు. సకింగ్ పెస్ట్ అంటే తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, ఇవి రసం పీల్చు జాతులను నిర్మూలిస్తాయి. ఇంతే సార్ మన దాంట్లోనే. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్, ఇది కెమెరాస్ ఏంటి, రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి? ఇది యాక్చువల్గా వచ్చేసి మ్యాగస్ వాళ్ళు లాంచ్ చేసినటువంటి సోలార్ కెమెరా అండి. సో సోలార్ కెమెరాస్లో స్పెషల్ ఏంటంటే రైతులు ఇప్పుడు పొలంలో కానీ వాళ్ళు ఫామ్ హౌస్లో కానీ ఏవైతే కెమెరాస్ పెట్టాలనుకుంటున్నారో జనరల్గా అక్కడ పవర్ అనేటువంటిది సఫిషియెంట్గా ఉండదు. సో రైతులకి జనరల్గా వచ్చేసి 8 hours 10 hours పవర్ ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఇది స్పెషల్గా డిజైన్ చేసిన ప్రోడక్ట్ అనమాట. ఈ దీంట్లో ఏంటంటే 12 hours అంటే మార్నింగ్ 6కి సన్ వచ్చిన తర్వాత నీకు పవర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ సన్ 6 o'clockకి మనకి ఏదైతే సన్ వెళ్ళిపోతాడో అప్పుడు మీకు ఆల్మోస్ట్ 6 to 6 పవర్ రీఛార్జ్ అవుతుంది. మళ్ళీ ఈవినింగ్ 6 నుంచి డే 6 వరకు కూడా మీకు పవర్ కంప్లీట్గా వితౌట్ పవర్తో ఏదైతే రీఛార్జ్ అయిందో ఆ రీఛార్జ్లో నుంచి మనకి పవర్ బ్యాకప్ అనేది వస్తుంది. సో 24/7 పవర్ లేకున్నా కూడా నీకు కంప్లీట్గా కెమెరా అనేది ఫంక్షన్ అవుతుంది. ఇందులో ఏంటంటే 2 type ఆఫ్ ద కెమెరాస్ ఉన్నాయన్నమాట. ఒకటి ఫిక్స్డ్ కెమెరా ఉంటుంది, ఒకటి జూమ్ కెమెరా ఉంటుంది అనమాట. ఒక కెమెరా ఫిక్స్డ్ వ్యూ చూపిస్తుంది, ఇది 360 degrees రొటేట్ అవుతుంది అనమాట. 360 degreesలో ఏదైనా మూమెంట్ వచ్చినప్పుడు, లైక్ ఎగ్జాంపుల్ ఏదైనా అనిమల్స్ వచ్చినప్పుడు కానీ, హ్యూమన్స్ ఎవరైనా వచ్చినప్పుడు కానీ, నైట్ టైం ఏమైనా పందులు, ఏమైనా ఆవులు, సంథింగ్ ఏమైనా ఏవైతే జంతువులు అయితే వస్తూ ఉంటాయి పొలంలో, ఇమ్మీడియట్లీ మనకు ఈ కెమెరాలో ఒక ఇన్బిల్ట్ మైక్ అనేది ఉందన్నమాట. దీంట్లో స్పీకర్ అండ్ మైక్. సో ఈ స్పీకర్ మైక్లో మీకు ఎలా ఉంటుందంటే ఇట్లా హ్యూమన్ రాగానే మీకు అలారం ఉంటుంది అనమాట దీంట్లో. సో అలారం జనరేట్ చేస్తుంది. ఆ సౌండ్కి అనిమల్స్ అయితే మీకు అక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి అవకాశం అనేది ఉంది. మనుషులు కూడా అంత ఎవరు లేకున్నప్పుడు చీకట్లో కూడా లైక్ 1 గంట మీకు 2 o'clock నైట్ 2 o'clock మిడ్ నైట్ ఉంటుంది. జనరల్గా పొలాల్లో ఏం కనిపించదు. సో మా కెమెరాలో స్పెషల్ అంటే IR ఉంటుంది, ఇన్ఫ్రారెడ్ అంటారన్నమాట. సో కంటికి కనిపించదు అది. సో కెమెరా క్లియర్ విజన్గా బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ ఉంటుంది. మనిషి రాగానే దాని మీద ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయ్యి IR లైట్ వచ్చి ఆఫ్ అయిపోయి మీకు LED లానే అవుతాయి. సో 2-in-1 టెక్నాలజీ. సో ఒకటి IR ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి కలర్ బేస్ కూడా ఉంటుంది అనమాట. సో కలర్ కెమెరా డైరెక్ట్గా రాగానే కలర్లో వస్తుంది. నైట్ టైం కూడా మీకు 24 ఇప్పుడు మీరు సౌండ్ చూడండి, సౌండ్ వింటున్నారు ఇప్పుడు. సో ఆల్మోస్ట్ ఆల్ 24/7 మీకు కావాలనుకుంటే కలర్లో కూడా ఈ కెమెరా అనేది రావడం జరుగుతుంది. ఎస్, ఇది మొబైల్లో కెమెరా చూసుకోవచ్చు. 24/7 మీరు మొబైల్లో చూసుకోవచ్చు, డెస్క్టాప్, మీ ట్యాబ్లో ఎక్కడి నుంచో చూసుకోవచ్చు. మీరు వరల్డ్లో ఎక్కడైనా ఉండి మీ పొలాన్ని కానీ, మీ ఫామ్ హౌస్ కానీ, మీ ఇంటిని కానీ మీరు మానిటర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. దీంట్లో బ్యాకప్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ ఆల్ 1 week రేంజ్, 15 days రేంజ్, 30 days, 45 days, 2 months కూడా ఉంది రేంజ్. ఇన్ కేస్ డౌట్ వస్తుంది మీకు, ఎలా అంటే పొలాల్లో పెట్టినప్పుడు కెమెరా తీసుకెళ్తే డేటా వెళ్ళిపోతుంది, మీకు అలాంటి అవసరం లేదు. దీంట్లోనే క్లౌడ్, మేఘస్ వాళ్ళు లాంచ్ చేసినటువంటి మేఘస్ క్లౌడ్ అనేటువంటిది ఉందన్నమాట. సో మా మేఘస్ క్లౌడ్లో రిజిస్టర్ అయితే మీకు ఆల్మోస్ట్ ఆల్ కెమెరా తీసుకెళ్ళినా కూడా డేటా మీరు 1 year వరకు సేవ్ అయి ఉంటుంది. అది క్లౌడ్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది అది అనమాట. మెయిన్ గా అగ్రికల్చర్ ఫీల్డ్ లో రైతులకి ఈ కెమెరా సెటప్ ఇదంతా ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు సింపుల్ అండి, ఇప్పుడు పొలంలో ఉంటారు, అంటే పొలంలో ఏం జరుగుతుందో తెలియదు అనమాట. ఇప్పుడు స్టార్టర్స్, లైక్ ఎగ్జాంపుల్ మోటార్స్ దగ్గర ఉందాం. ఎగ్జాంపుల్కి మోటార్లు ఎవరైనా వచ్చి కేబుల్స్ చాలా కట్ చేస్తూ ఉన్నది అనేది మాకు వచ్చే రెగ్యులర్గా వచ్చేటువంటిది. సో వాళ్ళకి ఏంటంటే ఒక కేబుల్ ఎవరైనా కట్ చేసుకొని పోయారు అనుకుంటే దాంట్లో 2,000-3,000 లాస్ అవుతుంది. అలాంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. మనిషి రాగానే సైరన్ వస్తుంది అనమాట.
సైరన్ వచ్చిన తర్వాత మీకు రైతు మొబైల్లో ఏదైతే ఉందో పాపప్ రిలీజ్ అవుతుంది. సో మీరు ఇమ్మీడియట్లీ ఎవరైతే వచ్చారో అంతా మీరు 2-way కమ్యూనికేషన్ మాట్లాడవచ్చు. ఎవరున్నారు, ఏంటి, ఎందుకు వచ్చావని ఇమ్మీడియట్లీ మీరు ఆ పర్సన్తో మాట్లాడవచ్చు. సో ఆ భయానికి వెళ్ళిపోతారు కదా. సో అలా ఉంటుంది. ఇది ఎడ్యుకేషన్ పీపుల్స్కి అయితే ఓకే, మరి ఫార్మర్స్ అంటే అంత ఎడ్యుకేటెడ్ కాదు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? సార్ ఇది లే మ్యాన్ కూడా మా కెమెరాను ఆపరేట్ చేస్తారు. నథింగ్ ఈస్ దెర్ ఇస్ నో రాకెట్ సైన్. జస్ట్ సిమ్ కార్డ్ వేసుకోవాలి, ఒక ప్లే బటన్ అనే ఒక బటన్ మీద ఉంటుంది. ఆ బటన్ మీద క్లిక్ చేస్తే కెమెరా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. 2 చక్రాలు ఉంటాయి, ఎడం వైపు కుడివైపు పైకి కిందికి మీరు ఎలా అయినా వాడుకోవచ్చు. ఏమి ఆలు రాకుండా ఏ రైతు అయినా కేవలం రైతుల కోసమే దీన్ని డిజైన్ చేసాము. చక్రం లాగా ఉంటుంది, లైక్ సర్కిల్ అంటాం, వాళ్ళకి చక్రం అనుకోండి, చక్రం లాగా దానికి యారో మార్క్స్ ఇచ్చాం. వాళ్ళు ఏ యారో మీద క్లిక్ చేశారనుకోండి ఆ యారో మీద కెమెరా అనేది రొటేట్ అవుతుంది అనమాట. సో దీనికి చదువుకోవాల్సిన అవసరం లేదు. కామన్ బేసిక్ మీ ఇంట్లో టీవీ ఆన్ చేసేది వస్తే మా కెమెరాని మీరు ఆపరేట్ చేయొచ్చు. అలాగే ప్రైజెస్ సార్, దీంట్లో ఉన్న వేరియేషన్స్ ఏంటి, ప్రైజెస్ గురించి అని చెప్తారా? సార్ బేసిక్గా వచ్చేసి కెమెరాస్ మేము 2 మెగాపిక్సెల్ నుంచి స్టార్ట్ చేసాం ఈ ప్రోడక్ట్. సో 2 మెగాపిక్సెల్ విత్ సింగిల్ లెన్స్ ఉంది. స్టార్ట్ విత్ ఒక 5500 ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మీకు 3+3 అనమాట. జనరల్గా దీనికి 8500 రూపీస్ మార్కెట్ ప్రైజ్. సో మేము ఇక్కడ కౌంటర్ సేల్ డైరెక్ట్గా ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి 7000 మేము ఈ ప్రోడక్ట్ని రిలీజ్ చేసామన్నమాట. సో దీంతో పాటు 3 లెన్స్ కూడా ఉందన్నమాట. అది వచ్చేసి 10,500. అటువైపు మీరు చూస్తున్నట్లే అది 1 కిలోమీటర్ రేంజ్ ఉన్న కెమెరా, 1 కిలోమీటర్ ఉంది. సో దాన్ని 1 కిలోమీటర్లో మీరు న్యూస్ పేపర్ పెట్టినప్పటికి కూడా సో క్లియర్గా కూడా చదవచ్చు న్యూస్ పేపర్ని. సో రేంజ్ డిపెండ్ ఆన్ ద రైతులు ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న వాళ్ళు అనుకోండి, డిపెండ్ ఆన్ వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్తే. సో మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 20 టైప్స్ ఆఫ్ ద కెమెరాస్ ఉన్నాయి సోలార్ రేంజ్లో. సో ఎవరికి ఏ ప్రోడక్ట్ సూటబుల్ అవుతుంది అన్నది మా సేల్స్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు. మొత్తానికి రైతులకైతే అక్కడ జంతువుల నుంచి కానీ, లేదంటే క్రూర మృగాల నుంచి కానీ, లేదంటే వాళ్ళ ఫీల్డ్లో ఉండే ప్రతి సమస్యలు అయితే కెమెరా నుంచి వెళ్ళి వారు తెలుసుకోవచ్చు, వాటిని వారి పంటను రక్షించుకోవచ్చు. అవునండి. రైట్, థ్యాంక్ యూ సార్. రైట్, మనం నాటేసే మిషన్ దగ్గర ఉన్నాము. ఇది డైరెక్ట్ గా నాటేస్తుంది. మరి ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది, దీనికి సంబంధించి అసలు ఫీచర్స్ ఏంటి, దీన్ని ఎలా రైతులు ఉపయోగించుకుంటారు అనేది ఇప్పుడు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఈ నాటేసే మిషన్ ఎలా పనిచేస్తుంది? సో ఇది రాలో 4 rows అండ్ 6 rows కూడా అవైలబుల్ ఉంటుంది సార్. ఇది ఇప్పుడున్న లేబర్ షార్టేజ్కి రైతులకు చాలా అనుకూలంగా, చాలా సింపుల్గా వాళ్ళు యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సార్. అంటే మన లేబర్ ఉన్న షార్టేజ్ ప్రకారం లేట్గా నాటేయడం జరుగుతుంది. ఇదైతే రైతుకు ఉండడం వల్ల ఏంటంటే సమయానికి అంటే ఎర్లీగా నాటేసుకోవచ్చు. ఇది పెట్రోల్ కన్జంప్షన్ చేస్తుంది. పర్ అవర్ వచ్చేసి 1 లీటర్ పెట్రోల్ కన్జ్యూమ్ చేస్తుంది. పర్ 2 hours ఈ పర్ ఎకర్ నాట్ అనేది వేస్తూ ఉంటుంది అండి. ఇది సో 2 liters పర్ ఎకర్ నాటేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది సో ఇప్పుడు మాది రాలో వచ్చేసి 10 years అవుతుందండి. సక్సెస్ఫుల్ గా 10 years కంప్లీట్ చేసుకున్నాము. 10 years నుంచి మార్కెట్ లో ఉన్నవి. సో 10 years దాదాపు మనకి 7 stateలలో మిషనరీ ఇది రాలో అమ్మడం జరుగుతూ ఉంది. ఆ 7 రాష్ట్రాల్లో బ్రాంచెస్ కూడా ఉంటాయి అన్నమాట. సార్ రైతుల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ అండి, వాక్ బిహైండ్ లో ఫుల్ సక్సెస్ అండి, 100% సక్సెస్. దీనిలో ఉన్న ప్లస్ ఏంటంటే చిన్న సన్నకారు రైతులు కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళు నాటేసుకొని ఎర్లీగా మంచి దిగుబడి కూడా తీసుకొచ్చే కెపబిలిటీ దీనికి ఉంది. సో ఫార్మర్ తీసుకున్న రైతులు చాలా అంటే చాలా ఖుషిగా ఉన్నారు తీసుకొని. ఆర్గానిక్ పెస్టిసైడ్స్ కి సంబంధించి మనం ఈ స్టాల్ దగ్గర ఉన్నాం. దీనికి సంబంధించి ఈ స్టాల్లో ఏమున్నాయి, అవి రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే సార్, నా పేరు వచ్చేసి మౌనిక. మా స్టాల్ నంబర్ వచ్చేసి బి హాల్ 147. మా కంపెనీ పేరు వచ్చేసి రాడార్ అగ్రో సైన్స్ ఒకటి, ఇంకొకటి ర్యాపిడ్ అగ్రికెమ్ ప్రైవేట్ లిమిటెడ్. మా కంపెనీలో వచ్చేసి సార్ కంప్లీట్గా ఆర్గానిక్ బయో కంపెనీ. ఇది వచ్చేసి ఇందులో వచ్చేసి లైక్ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్, బయో ఫర్టిలైజర్స్, మైక్రో న్యూట్రియన్స్ అండ్ వైరస్ కంట్రోల్, ఏమైనా తెగులున్న కంట్రోల్ అవుతుంది, పెస్ట్ కంట్రోల్ అండ్ గ్రోత్ ప్రమోటర్స్ ఉన్నాయి సార్ ప్రెసెంట్ అయితే. ఇవి వచ్చేసి మా కంపెనీ ప్రోడక్ట్స్. ఇది వచ్చేసి రెడార్ వైరోస్ ప్రోడక్ట్ పేరు. ఇది వచ్చేసి కంప్లీట్గా ఏ క్రాప్ అయినా సరే, లైక్ చిల్లీ క్రాప్, లేదంటే పపాయ, హార్టికల్చర్ క్రాప్స్ అండ్ అగ్రికల్చర్ క్రాప్స్ కంప్లీట్గా ఎటువంటి 100% కంట్రోల్ చేస్తుంది సార్. దోమకి, నల్లికి, తామర పురుగుకి, గ్రోత్కి 100% ఉంటుంది. మా కంపెనీలో ది బెస్ట్ మాలిక్యూల్ సార్ ఇది వైరో అనేది. చిల్లీలో మేజర్గా
100కి 100% రిజల్ట్ ఉంటుంది ఈ ప్రోడక్ట్. ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తం దొరుకుతుంది. ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తం ఉంటుంది సార్. ఏపీ ఆర్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఒక 6-7 కంట్రీ స్టేట్లో మేము మార్కెటింగ్ చేస్తున్నాం. ఇది వచ్చేసి బిఎన్ఆర్ 999 సార్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్. వన్ ఆఫ్ ది బెస్ట్. ఇది వచ్చేసి సకింగ్ ఫెస్ట్, దోమకి నల్లికి పనిచేస్తుంది, ప్లస్ గ్రోత్ ఉంటుంది, మెత్తదనం ఉంటుంది, ఫ్లవరింగ్ బాగా వస్తుంది సార్. రైట్, మనం అగ్రికల్చర్ రెసిడెన్షియల్ ఫెన్సింగ్ వద్ద ఉన్నాము. కిసాన్ భూమికి సంబంధించి ఇది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు ఈ ప్రోడక్ట్ ఏందనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏంటి అసలు మీ ప్రోడక్ట్ ఏంటి? మన దగ్గర వచ్చేసి ఫెన్సింగ్ డివైసెస్ అవైలబుల్గా ఉంటాయన్న. అగ్రికల్చర్కు మరియు రెసిడెన్షియల్కి రెండింటికి అవైలబుల్ ఉంటాయి. దానికి సంబంధించిన స్పేర్ మొత్తం దొరుకుతుంది. మన షాప్ వచ్చేసి హైదరాబాద్ ట్రూ బజార్, ఫెడరల్ బ్యాంక్ బ్యాక్ సైడ్లో ఉంటుంది. మనం అందరూ మేము హోల్సేల్ కూడా ఇవ్వడానికి వీఆర్ ఓపెన్ టు హోల్సేల్. మన దగ్గర వచ్చేసి 5 మోడల్స్ ఉంటాయి. KB5, KB10, KB30, KB50 అని 5 మోడల్స్ ఉంటాయి అన్న. ఈ 5 మోడల్స్ వచ్చేసి ఎకర్స్ వైజ్ ఒక్కొక్క మోడల్. ఈ KB5 వచ్చేసి 5 ఎకర్స్, 10 to 10 ఎకర్స్, 30 ఎకర్స్, 50 ఎకర్స్. ఇవన్నీ వితౌట్ బ్యాటరీ ప్రైజెస్, ఫుల్ సెట్ అన్న. మీకు వచ్చేసి ఇట్లా స్టాండ్, బాక్స్, ప్లేటు, ఒక 2 feet అర్త్ రాడు, టోటల్ మీకు వైర్ బయటికి తీసి ఇస్తాం. ఇది ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్. దీనికి ఎటువంటి మెకానిక్ అవసరం ఉండదు. మీరు ప్లస్ మైనస్ కనెక్షన్ కొట్టుకుంటే సరిపోతుంది. చైన్ కాడ మొత్తం వైరింగ్ చేసుకొని, కట్టెలకు డైరెక్ట్ వైర్ కుట్టకుండా మన గిట్టీలు అన్న, డ్రిప్ పైప్ అన్న, సుట్ట పైప్ అన్న వేసి కట్టేసుకొని ప్లస్ మైనస్ కొట్టేసుకుంటే పవర్ సప్లై. మనం పవర్ సప్లై బాక్స్లో నుండి మీకు అవుట్పుట్ తీసి ఇస్తాం. ఈ బాక్స్లో ఇది బ్యాటరీ వైర్, ఇది సోలార్ ప్లేట్ వైర్. ఇందులోకి అవుట్పుట్ వైర్ ఇందులోకి తీసేసుకోవచ్చు మీరు. నేను ఆల్రెడీ టర్మినల్స్ రెడీగా పెట్టేస్తాం. ఈ టర్మినల్ నుండి మీరు వైర్ బయటికి తీసేసుకుంటే మీకు అవుట్పుట్ వచ్చేస్తుంది అన్న. ఇది కంప్లీట్ షాట్ అంటే కంప్లీట్ షాట్ ఉండదు అన్న. ఇది ఓన్లీ భయం కొరకు జంతువులకు. ఇందులో వచ్చేసి 10 kilowatt అవుట్పుట్ ఉంటుంది. పల్స్ సిస్టంలో రన్ అయితే అంటే టక్ టక్ అని కంటిన్యూస్ పవర్ రాదు. ఎటువంటి అపాయం ఉండదు. రైతులకు కానీ జంతువులకు కూడా ఎటువంటి అపాయం ఉండదు. ఏమైనా ప్రాబ్లం ఉంటే అప్పటిదప్పుడు అది ఆటో కట్ ఆఫ్ కూడా అయిపోతుంది అన్న. మళ్ళీ ఇంకోటి అందులో 1224 అని ఒక ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు ఆన్ అవుతుంది, మార్నింగ్ 6 గంటలకు ఆఫ్ అయిపోతుంది. మనం రోజు పోయి చాలు బంద్ చేయాల్సిన అవసరం ఉండదు. రైట్, మనం ఫీడ్ బజార్లో ఉన్నాము. ఫీడ్ బజార్లో ఇక్కడ కంప్లీట్గా పశువులకు సంబంధించిన ఫీడ్కి సంబంధించి మొత్తం ఇక్కడ ప్రోడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి అవి ఎలా ఉపయోగిస్తారు, అసలు దానివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఈ ఫీడ్ బజార్లో ఉన్న మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి, అవి రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి? బేసిక్గా మా దగ్గర వచ్చేసి పశువులకు సంబంధించి టోటల్గా అంటే పాలిచ్చే వాటికి 4 రకాల దానా వస్తుంది. దాంతోపాటుగా ప్రెగ్నెన్సీ గర్భంతో ఉన్న పశువులకు కూడా మా దగ్గర దానా వస్తుంది. అదేవిధంగా లేగదూడలు ఏవైతే ఉంటాయో వాటి పెంపకానికి సంబంధించి కూడా దానాలు వస్తాయి. సో మార్కెట్లో ఇప్పుడున్న ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటంటే రైతులందరూ కూడా రా మెటీరియల్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. బయట దొరికే పత్తి చెక్క, మొక్కజొన్న పిండి ఇట్లాంటి విడివిడిగా రా మెటీరియల్స్ వాడుతూ ఉంటారు. మా ఫీడ్ అనేది ఏంటంటే ఫీడ్ బజార్ ఫీడ్, ఇది ఒక ప్రాసెస్డ్ ఫీడ్. సో అంటే రైతు ఒక బ్యాగ్ తీసుకున్నాడు అనుకోండి, అదే బ్యాగ్లో అన్ని రకాల మెటీరియల్స్ అన్ని కలిసి వస్తాయి. లైక్ ఇప్పుడు ఏదైతే మా క్యాటిల్ ఫీడ్ ఉంది ఫీడ్ బజార్ది, దాంట్లో పత్తి చెక్క వస్తుంది, పల్లి చెక్క వస్తుంది, సోయా చెక్క వస్తుంది, కొబ్బరి చెక్క వస్తుంది, దాంతోపాటు మొక్కజొన్న పిండి వస్తుంది, తౌడు వస్తుంది, ఇట్లా అన్ని రకాలు కలిసి వస్తాయి. అదేవిధంగా కాల్షియము, మినరల్ మిక్సర్. అంటే ఒక పశువుకు ఏదైతే అవసరం ఉంటుందో, అంటే ఒక 10 లీటర్లు ఇచ్చే పశువు ఉందనుకోండి, పాలు బయటికి వస్తున్నాయంటే పాల్లో అన్ని రకాల పోషకాలు అనేవి బయటికి వెళ్తూ ఉంటాయి. ఆ పోషకాలు పశువు బయటికి ఇస్తుందంటే పశువుకి ఎక్కడో ఒక దగ్గర అది లోపలికి తీసుకోవాలి. ఆ లోపలికి తీసుకునే మార్గం ఏంటిది? ఫీడ్. అంటే మనం మంచి ఫీడ్ ఇచ్చినప్పుడు మాత్రమే, పశువు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఆరోగ్యవంతమైన పాలు అనేది బయటకి ఇస్తుంది. సో ఫీడ్ బజార్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి రైతుకి వాళ్ళ పశువులకు మంచి దానాన్ని అందించాలి. ఆ ఉద్దేశంతో మనం ఫీడ్ బజార్ అని స్థాపించడం జరిగింది. సో మా ఉద్దేశ ప్రకారం ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకి, అంటే మేము ఎక్కడెక్కడైతే ఉన్నామో అట్లా మనం ప్రతి ఒక్కరికి మన ఫీడ్ బజార్ దానా అనేది అందిస్తా ఉన్నాం క్వాలిటీగా. ఇది వచ్చేసి సార్ మనకు స్టార్టింగ్ వచ్చేసి 1450-1500 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది సార్. అంటే ఏరియా టు ఏరియా. ఇప్పుడు లైక్ తెలంగాణలో ఒక 20 రూపాయలు 30 రూపాయలు తక్కువ ఉండొచ్చు, ఆంధ్రాలో ఒక 30-40 రూపాయలు ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ఇది ట్రాన్స్పోర్టేషన్ బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, అంటే మనకు కేజీ సుమారుగా తీసుకుంటే మా స్టార్టింగ్ ప్రైస్ కేజీ 30 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది సార్. అట్లా మనకు 40 రూపాయల కేజీ వరకు కూడా ఉంది, 50 రూపాయల కేజీ కూడా ఉంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఫీడ్ ఉంది, 50 రూపాయల కేజీ కూడా వస్తుంది. సో అట్లా మనకు రకరకాల ఐటమ్స్ ఉన్నాయి సార్. అండ్ ఇంకొకటి ఫీడ్ బజార్ విషయానికి వస్తే మాది ఇంకో విషయం ఏంటంటే మేము ఎక్కడ కూడా మాకంటూ డీలర్స్ ఉండరు. రైతుకి మాకి మధ్యలో ఎవరు ఉండరు. సో ఈ ఛానల్ ఏమంటాం అంటే ఫ్రాంచైజీ ఛానల్ అంటాము. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మాకు 29 స్టోర్లు సొంతంగా ఉన్నాయి, ఫ్రాంచైజీ స్టోర్లు ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రాలో వచ్చేసి మాకు ఇప్పటివరకు 125 స్టోర్లు ఉన్నాయండి.
సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేవిధంగా మహారాష్ట్రలో కూడా మా కంపెనీ ఉంది. అండ్ నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే మన కర్ణాటక, అదేవిధంగా తమిళనాడులో కూడా మేము ఎక్స్పాన్షన్ ప్లానింగ్ లో ఉన్నాం. సార్ ఇది సింపుల్ సార్. మనకు మామూలుగా ఇంట్లో పెట్స్ కుక్కలు పెంచుకునే వాళ్ళు పెడిగ్రీ వాడుతూ ఉంటారా, సో ఇది కూడా అలానే ఏంటంటే పశువుకి, అంటే నేను కంపారిజన్ చేయట్లేదు, ఈజీ ఆఫ్ యూజింగ్ గురించి చెప్తా ఉన్నాను. పశువులకి మీకు ఎలాంటి సందేహం లేకుండా డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. అండ్ రెండోది ఏంటంటే 365 రోజులు ఒకే క్వాలిటీ ఉంటుంది. దీంట్లో క్వాలిటీ అనేది మారడానికి ఛాన్స్ ఉండదు. ఇది ఫార్ములా బేసిక్, సైంటిఫికల్ ఫార్ములా బేస్లో మనం తయారు చేస్తాం. అంటే ఈజీగా అప్లై చేయొచ్చు. అంటే తడిపి పెట్టుకోవచ్చు, తడపకుండా పెట్టుకోవచ్చు, కొందరు నానబెడతా అంటారు, నానబెట్టి పెట్టుకోవచ్చు. ఎట్లా చేసి ఒకటే రైతులకు చెప్పేది ఏంటంటే పశువు తినేటట్టు చేస్తే సరిపోతుంది. ఇది ఒక్కసారి కడుపులోకి పోయింది అనుకో జనపనాథ్ చేసుకుంటుంది. పశువుకు కావాల్సింది ఏంటి, మంచి ఫీడ్ కావాలి. రైతుకు కావాల్సింది ఏంటి, మంచి పాలు కావాలి, ఎక్కువ పాలు కావాలి. అవన్నీ కూడా వస్తాయి. రైట్. ఒక ఆవుకు చూసుకున్నట్టయితే రోజుకి ఎన్ని కేజీలు పెట్టొచ్చు? మంచి క్వశ్చన్ సార్. మామూలుగా గేదె ఆవును మనకు 2 ఆవులు బర్రెలు వేరువేరుగా ఉంటాయి. ఆవు యొక్క సుమారు బాడీ వెయిట్ వచ్చేసి 500 కేజీలు ఉంటుంది. గేదె యొక్క సుమారు బరువు వచ్చేసి 600 కేజీలు ఉంటుంది. ఏ పశువు అయినా తన బాడీ వెయిట్ మీద 1%, అంటే 500 కేజీల పశువు ఉండే బాడీ వెయిట్కి 1% అంటే 5 కేజీలు. ఉదయం 2.5 కేజీలు, సాయంత్రం 2.5 కేజీలు పెట్టుకుంటే సరిపోతుంది. అదే గేదెల్లో అయితే 600 కేజీ మీద 1% అంటే 6 కేజీలు. ఉదయం 6 కిలోలు, సాయంత్రం 6 కిలోలు, అప్ టు 10 లీటర్లు ఇచ్చా, అంటే 10 లీటర్ల వరకు పాలిచ్చే పశువుకి ఏదైనా ఈ 1% ఫీడ్ అంటే ఇచ్చేసుకుంటే సరిపోతుంది. అంటే మీ ప్రోడక్ట్ తర్వాత మళ్ళీ గడ్డి అలాంటివి కూడా పెట్టుకోవచ్చా? సార్ అవసరం లేదా? పశువులకు ఇచ్చే దానాలు అంటే మెయిన్గా మేతను ఎట్లా అంటే పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దానా అని 3 రకాలుగా విడదీస్తారు. సో పచ్చిగడ్డి వచ్చేసి గేదెల్లో అయితే 35 కేజీల వరకు ఇవ్వాలి, ఆవుల్లో అయితే 25 కేజీల వరకు ఇవ్వాలి ఒక రోజుకి. ఎండుగడ్డి అయితే గేదెల్లో ఒక 6 కేజీలు, ఆవుల్లో అయితే ఒక 5 కేజీలు ఇచ్చుకోవాలి. పొడి దానా మట్టుకుని ఇంతకుముందు చెప్పినట్టు ఆవుల్లో అయితే 5 కేజీలు పొడి దానా, మన పిల్లెట్ ఫీడ్ అంటే 5 కేజీలు, గేదెల్లో అయితే 6 కేజీలు, 10 లీటర్ల పాలిచ్చే వరకు ఇచ్చుకోవాలి. సో పచ్చిగడ్డి, ఎండుగడ్డికి అంటే అది కామన్గా అన్నిటికి ఇచ్చుకోవాలి. సో దానా అనేది మనకు పాలు ఎట్లా ఎక్కిస్తాయి, ఇప్పుడు సపోజ్ కొన్ని పశువులు ఉంటాయి రోజుకి 20 లీటర్ల పాలిస్తాయి. 20 లీటర్ల పాలిచ్చేదానికి నేను 5 కిలోలు వేస్తా అంటే సరిపోదు. ఎందుకంటే ఫస్ట్ తన శరీరాన్ని అది నడిపించుకోవాలి, దాని తర్వాత ఏం చేయాలి, పాలు కూడా ఇవ్వాలి. సో వాటన్నిటికి ఎనర్జీ కావాలి, ప్రోటీన్ కావాలి, ఫ్యాట్ కావాలి, అంటే అది దాని ద్వారానే వస్తుంది. సో అందుకోసం అంటే 10 లీటర్ల పైన ఎన్ని లీటర్లు పాలు ఇచ్చినా ప్రతి లీటర్కు 300 గ్రాములు పెంచమంటాం. మీకు రైతుల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటి? సార్ ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా కానీ, ఆంధ్రాలో కానీ, మహారాష్ట్రలో కానీ మాకున్న రైతులు, ఇప్పుడు మా ఫాలోవర్స్ కూడా మేము చూస్తూ ఉంటాము. రైతులు మెయిన్గా ఒకటే మా సిద్ధాంతం ఏంటంటే రైతుకు మంచి ప్రోడక్ట్, రూపాయి ఎక్కువైనా కూడా మంచి ప్రోడక్ట్. సో అట్లా మీరు రైతులు ఎవరికి ఇచ్చినా కూడా ఇప్పటివరకు మాకు అన్ని కూడా మంచి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయండి. ప్రతి రైతు దగ్గర మీకు కొన్ని ఫీడ్బ్యాక్స్ ఇట్లా కూడా వచ్చినాయి. సార్ మీ దానా వాడిన తర్వాత నాకు 10 రోజుల్లో పూటకి లీటర్న్నర పాలు పెరిగినాయి అంటారు. ఒక రైతు అంటాడు, సార్ నాకు ఇంతకుముందు 2.5, 3 ఫ్యాట్ వచ్చేది, నాకు ఈరోజు 3.7, 4 ఫ్యాట్ కూడా వస్తుంది. అంటే పాయింట్లలో కూడా ఫ్యాట్ పెరుగుతూ ఉంటుంది. ఫ్యాట్, SNF, మిల్క్ ప్రొడక్షన్, ఈ మూడింటి మీద బాగా పనిచేస్తుంది. రైట్, మనం చూడొచ్చు ఇక్కడ బూమ్ స్ప్రేయర్ అనే ఒక మిషన్ అయితే ఉన్నది. మరి ఇది ఎలక్ట్రిక్ బూమ్ స్ప్రేయర్ అయితే మనకు కనిపిస్తా ఉన్నది. మరి ఇది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. ఇది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి కొంచెం. చెప్తాను. నా పేరు సాయి గణేష్. ఇది పీపుల్ అగ్రి అనే సంస్థ ఇక్కడ చర్లపల్లి, హైదరాబాద్లో తయారు చేసిన మిషన్ ఇది. సో ఇది ఏంటంటే ఎలక్ట్రిక్ సెల్ఫ్ ప్రొపెల్ బూమ్ స్ప్రేయర్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఒక 600 లీటర్ల ట్యాంక్తో వస్తుంది. సో దీనికి వచ్చేసి ఇది 10 మీటర్ల భూమి ఉంటుంది. దీనికి 23 నాజిల్స్ అనేవి ఉంటాయి. దీనితో మనం ఒక ఎకరాకి స్ప్రేయింగ్ అనేది ఎకరానికి 5 నుంచి 6 నిమిషాల్లో మనం కంప్లీట్ చేసేయచ్చు అనమాట స్ప్రేయింగ్. సో దీని స్ప్రేయింగ్ హైట్ వచ్చేసి 1.5 నుంచి 6 అడుగుల ఎత్తు వరకు మనం స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ బండి వచ్చేసి మీకు 2 రకాల నాజిల్స్ వస్తుంది అనమాట. ఒకటి హాలోకాన్, ఒకటి ఫ్లాట్ ప్యాన్. మీకు ఏ నాజిల్ ఎలా కావాలి, ఒకటేమో మంచులా పడుతుంది, ఒకటేమో దారలా పడుతుంది. మీ పంటకి అవసరాన్ని బట్టి, మీ పంట యొక్క స్టేజ్ని బట్టి మీకు అది ఎలా కావాలి అనే దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకుని ఆ నాజిల్తో మీరు స్ప్రే చేసుకోవచ్చు అనమాట. ఈ 10 మీటర్ల భూమిలో మీకు 23 నాజిల్స్ వస్తాయి అనమాట. మీరు ఎక్కడైనా ఏదైనా నాజిల్ని ఆపేయాలి అనుకుంటే ఆ నాజిల్ని ఆపేసి మిగతా నాజిల్స్తో స్ప్రే చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఎక్కువగా మెట్ట పొలాల్లో ఉపయోగపడుతుంది. పత్తి, మిర్చి, శనగ, మొక్కజొన్న, వేరుశనగ ఇట్లాంటి పంటల్లో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో ఇది వచ్చేసి మనకి 4 వీల్ డ్రైవింగ్తో వస్తుంది. సో ఈ 4 వీల్ డ్రైవింగ్ వల్ల ఎక్కువ ఉపయోగం ఏంటంటే, సో ఎప్పుడైనా పొలంలో స్ప్రే చేసేటప్పుడు టర్నింగ్ రేడియస్లో తిరిగేటప్పుడు మొక్కలు అనేవి ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఈ 4 వీల్
టర్నింగ్తో కొంచెం ఈజీగా తిరుగుతుంది అనమాట. మళ్ళీ మనకి రోడ్ మీద వెళ్ళేటప్పుడు దీంట్లో 2 వీల్ డ్రైవింగ్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. రైట్, ఇది ఆపరేట్ చేసే వ్యక్తి అంటే డ్రైవింగ్ చేసే వ్యక్తి ఆపరేట్ చేస్తాడా లేదంటే ఆపరేట్ చేసే వ్యక్తి లేదు, ఇది మీకు ఎలక్ట్రికల్తో వస్తుంది కాబట్టి ఆపరేటింగ్ కూడా చాలా ఈజీ. మీ కంట్రోల్స్ అన్ని క్యాబిన్లో ఉంటాయి. సో మా వెహికల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆపరేటర్ సేఫ్టీ అనమాట. దీనికోసం అనేది క్యాబిన్ డిజైన్ చేశాను అనమాట. దీంట్లో ఏంటంటే ఎవరైతే ఆపరేటర్ కూర్చుంటారో వాళ్ళు ఏదైతే మందు కొడుతున్నారో అది వాళ్ళ ముఖం మీద కానీ ఎక్కడా పడకుండా వాళ్ళు కంప్లీట్గా ప్రొటెక్ట్ అయి ఉంటారనమాట. రైట్, మనం ఫార్మ్ గ్రో ఇండియాలో ఈ స్టాల్లో ఉన్నాము. ఈ స్టాల్ దగ్గర ఉన్న ఈ మిషన్స్ రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి, వాటిని ఎలా వినియోగంలోకి తీసుకొస్తారు రైతులు అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే. నమస్తే అండి. ఈ ఫార్మ్ గ్రో ఇండియా C148 స్టాల్లో ఉన్నాము. ఈరోజు రైతులు ప్రధాన సమస్య మందులు స్ప్రే చేయడం. స్ప్రే అనేది 30 కేజీల పవర్ స్ప్రేయర్ని భుజానికి ఎత్తుకొని అంత బరువు మోస్తూ పొలంలో హానికరమైన పురుగు మందులన్నీ స్ప్రే చేయడం వలన ఆ పురుగు మందులు ఒంటి మీద పడి ఆ కళ్ళలో ఎర్రగవ్వడము, చర్మ రోగ సమస్యలు, ఈ రైతు ఇన్ని సమస్యల్ని మనము క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఫుల్ పేషెంట్ మెథడ్లో స్ప్రేయర్లు తీసుకొచ్చాం. ఇవి ఔరంగాబాద్లో నియో కంపెనీ తయారు చేసింది. వీటిని మనము మదనపల్లి కేంద్రంగా ఫార్మ్ గ్రో ఇండియా ద్వారా మన సౌత్ ఇండియా 4 రాష్ట్రాలు సప్లై చేయడం జరుగుతుంది. దీని పేరు నియో బాహుబలి. ఇది 60 లీటర్ల ట్యాంక్ కెపాసిటీతో 5.5 HP ఇంజిన్ కెపాసిటీతో 4 స్ట్రోక్ స్ప్రేయింగ్ ఇంజిన్తో వస్తుంది. దీని ట్యాంక్ కెపాసిటీ 60 లీటర్లు. ఇది గేర్ సిస్టమ్ మీద నడుస్తుంది. ఫ్రంట్ గేర్, బ్యాక్ గేర్ ఉంటుంది. ఒకసారి మనం 1 లీటర్ పెట్రోల్ వేస్తే 3 ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు. అంటే ఒక రైతుకి ఒక 100 రూపాయల కాస్ట్లోనే 1 ఎకరా స్ప్రేయింగ్ అయిపోతుంది. ఒక 30 నిమిషాల్లోనే 1 ఎకరా స్ప్రే చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దీన్ని నిలువు లేదా అడ్డంగా బార్స్గా పెట్టుకోవడం వల్ల 20 అడుగులు ఒకేసారి స్ప్రే వెళ్ళిపోతుంది. మన వేరుశనగ, శనగ, మినుము, సోయాబీన్ ఇలాంటి ఫీల్డ్ క్రాప్స్లో 20 అడుగులు ఒకసారిగా స్ప్రే పోయినప్పుడు 20 నిమిషాల్లో ఎకరా అయిపోతుంది. మన తీగజాతి పంటలైన బీర, కాకర, సొర లేదా టమోటా స్టేకింగ్ పంటలకి వాటిని నాజిల్స్ని ఈ విధంగా నిలువుగా ఉంచేసుకొని ఇట్లా హైట్ 12 అడుగుల వరకు పెంచుకోవచ్చు. దాని ద్వారా ఆర్చర్డ్ క్రాప్స్ అంటే మన మ్యాంగో, దానిమ్మ, చీని, నిమ్మ, బత్తాయి ఇట్లాంటి పంటలలో ఎల్ షేప్ మోడల్ అంటే ఒక నాజిల్ ప్లస్ ఈ విధంగా ఎల్ ఇట్లా పెట్టడం ద్వారా పూర్తిగా స్ప్రే చేసుకోగలుగుతారు. మన ఉద్దేశం రైతు యొక్క సమస్యను తగ్గించాలి, వ్యవసాయం సులభతరం అవ్వాలనే ఉద్దేశంతో ఈ న్యూ ఏజ్ టూల్స్ అనేది రావడం జరిగింది. మన మహిళా రైతులు దృష్టిలో ఉంచుకొని బ్యాటరీ స్ప్రేయర్ ట్యాంక్ కెపాసిటీతో అమరాన్ బ్యాటరీతో ఒకసారి 3 ఛార్జింగ్ చేసుకుంటే 500 లీటర్ నీటిని ఈజీగా స్ప్రే చేస్తుంది. ఈ నాజిల్స్ని ఎన్ని రకాలుగా మనము కలుపుకోవచ్చు. ఇటువైపు ఉన్న నాజిల్స్ని ఈ విధంగా పెట్టేసి ఇటు చాలు అటు చాలు ఒకేసారి స్ప్రే చేయడం ద్వారా రైతు యొక్క సమయము, పురుగు మందుల మీద ఖర్చు, తర్వాత వేగంగా త్వరగా స్ప్రే అయిపోతుంది. కూలి మహిళా రైతులు కానీ కొంచెం ఏజ్డ్ ఉన్న ఫార్మర్స్ కానీ ఫిజికల్గా వీక్ ఉన్న ఫార్మర్స్ దీన్ని ఆపరేట్ చేయడం సులభం. ఈ విధంగా నెట్టుకుంటా పోతుంది. కింద టైర్లు ట్యూబ్లెస్ ఉన్నాయి. బ్యాటరీ అమరాన్ కంపెనీ. ఇది ఒక రెవల్యూషనరీ అయిపోతుంది. ఓకే అండి, నెక్స్ట్ ఈ మిషన్ కూడా ఒక పర్సన్ ఆపరేట్ చేయడానికి సరిపోతుంది అంతేనా? ఓకే, ఒక మ్యాన్ పవర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అదండి ఆ మిషన్ అది సేమ్ ఈ రెండు ఉంటాయి. ఓకే, దీని తర్వాత స్ప్రేయింగ్ తో పాటు కలుపు కూడా తీసుకోవచ్చు. వెనకాల బీడింగ్ సిస్టమ్ ఇచ్చున్నాము. చాలుకు మధ్య 2 అడుగులు 3 అడుగులు యొక్క బ్లేడ్ అంటాము, పలుగు అంటాము. ఇన్ని పనులు దీని ద్వారానే మనము చేసుకోగలుగుతాం. ఓకే అండి, ఇప్పటి వరకు రైతులు ఎన్ని యూనిట్స్ మీరు సేల్ చేయగలిగారు? రైతుల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఎలా ఉందండి? సుమారుగా ఒక 20-22 స్ప్రేయర్ దాకా ఇప్పటి వరకు ఇచ్చున్నాం. ఖమ్మం ఇచ్చున్నాం, కొత్తగూడెం ఇచ్చాం, కరీంనగర్ ఇచ్చున్నాము. తర్వాత అనంతపురం జిల్లాలో కళ్యాణ దుర్గము, మదనపల్లి, కుక్కంటి క్రాస్ ఇట్లాంటి వివిధ రకాల ఊర్లకు మన స్ప్రేయర్ చేరడం జరిగింది. ప్రతి జిల్లా వైజ్ డీలర్స్ ఓపెన్ చేస్తున్నాము. ఒక 3-4 నెలలు డీలర్షిప్స్ అయిపోయిన తర్వాత వీటి యొక్క సర్వీసు, వీటి యొక్క అందుబాటులో ఉంచడానికి మా ప్రయత్నం మనము చేస్తున్నాం. ఇక్కడున్న రైతు బడి అగ్రి షోలో భాగంగా మనకు టిల్లర్ ఉన్నది. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది రైతులకు అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. 5 HP టిల్లర్ అండి ఇది. ఇది ఎలక్ట్రికల్ అండి, ఈవీ అండి. ఇది వచ్చేసి 4 అవర్స్ వస్తుందండి. కల్టివేషన్ చేసుకోవచ్చు. పత్తిలో కానీ, చెరుకులో కానీ, మొక్కజొన్నలు కానీ, క్రాప్లలో కలుపు తీసుకోవచ్చు అండి. ఈ యూనిట్ మీరు ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు? 1 year అవుతుందండి. CSIR నుంచి ఇంట్రొడ్యూస్ టెక్నాలజీ తీసుకొని చేసామండి. CSIR CMR నుంచి. ఎన్ని యూనిట్స్ అమ్మారు ఇంతవరకు? ఇప్పటికీ ఒక 50 యూనిట్స్ దాకా అమ్మామండి. రైతుల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? బాగుందండి, బాగుంది. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, బ్యాటరీ తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకొని రావచ్చు.
బ్యాటరీ చార్జ్ అవ్వడానికి ఎంత సమయం 3 అవర్స్ పడుతుందండి. ఫాస్ట్ చార్జర్ అయితే 2 అవర్స్లో అయిపోతుంది. నార్మల్ ఓకే. మనకి ఒక్కసారి బ్యాటరీ చార్జ్ అయితే ఎన్ని ఎకరాలు దీన్ని మనం చేసుకోవచ్చు? ఎకరాలు అంటే అంత పెద్దగా ఒక 3 acres దాకా వెళ్తుందండి. మామూలుగా మనం పత్తి లైన్లో వేస్తాం కదా, బాగుంటుంది కలుపు దీనికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, మనం ఇక్కడ ది సిర్పూర్ పేపర్ మిల్స్ లిమిటెడ్ స్టాల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనకు మొక్కలు అయితే కనిపిస్తా ఉన్నాయి, యూకలిప్టస్ మొక్కలు, ఇతర మొక్కలు అయితే ఉన్నాయి. వీటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఏంటండి ఈ మొక్కలు ఏంటి, దీనికి సంబంధించి రైతులకు ఏ విధంగా వీటి ప్రయోజనాలు ఉంటాయి? సో బేసికల్ గా వచ్చేసి మాది జేకే పేపర్ యూనిట్. సో సిరిపూర్ కాజనర్ ఇస్ యూనిట్ సబ్సిడరీ ఆఫ్ జేకే పేపర్. సో ఏంటంటే మేము ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు ఆల్రెడీ రీఓపెన్ చేసి 7 years అవుతుంది. సో మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు మన లోకల్ రైతులు మనకు మిల్కి పేపర్ కావాలి. పర్ యానం వచ్చేసి పర్ సంవత్సరానికి 1,30,000 టన్నుల పేపర్ ఉత్పత్తి అవుతుంది. అంత ఉత్పత్తి చేయాలంటే మేము కనీసము 5 లక్షల టన్నుల కర్ర కొనాలి. సో ఇన్ని 5 లక్షల టన్నుల కర్ర కొనాలంటే మాకు ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇదివరకు ఫారెస్ట్ నుంచి వచ్చేది. సో అది మనం బంద్ చేసాము, ఫారెస్ట్ నుంచి తీసుకున్నారు. ఇప్పుడు మేము రైతులకు ప్రభుత్వం చేయాలి, రైతులకు ప్రోత్సహించాలి. వాళ్ళకి అవగాహన సదస్సులు పెట్టి, వాళ్ళకి మిల్ విజిట్లు పెట్టి, అంటే ఫ్యాక్టరీ దగ్గర విజిట్లు పెట్టేసి వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు పెడుతూ ఇలాంటి మన జామాయిలు కానీ, తర్వాత మన సర్వీకర్రలు కానీ, సుబాబులు కానీ ఇవి ఎలా పెంచుకోవాలి, ఏ రకంగా పెంచుకోవాలి దాని మీద పూర్తి శిక్షణ, పూర్తి అవగాహన కల్పిస్తూ మన యొక్క ఫీల్డ్ ఆఫీసర్ల ద్వారా మేము విరివిగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాము. దీనిలో భాగంగా మేజర్గా రైతుకి ఏం లాభం అంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అనేది బాగాలేదు వ్యవసాయంలో. మేజర్గా వచ్చేసి మనకి యొక్క వ్యవసాయ పట్ల ఈ కూలీల ఖర్చు కానీ, లేకపోతే అకాల వర్షాలు కానీ, లేకపోతే వాతావరణ పరిస్థితులు అనుకోని వాతావరణ పరిస్థితులు కానీ, ఇలాంటి ప్రభావాల వల్ల రైతుకు నష్టం ఎక్కువ వాటిల్లుతున్నది. ఆ రైతుకు నష్టం వాటిల్లదు అంటే రైతు ఒకటే రకంగా కాకుండా విభిన్న ప్రకారంగా వ్యవసాయం చేయగలిగితే, రైతు ఓ పక్క మామూలుగా పంటలు పండిస్తూ, అనాది వస్తున్న పంటలు పండిస్తూ ఇలాంటి ప్లాంటేషన్ క్రాప్స్ మీద అవగాహన పెంచుకుంటే, అట్లీస్ట్ ఒక రైతు 2 ఎకరాలు 3 ఎకరాలు సాగు చేసుకుంటే రైతుకి ప్రత్యామ్నాయంగా అదనపు ఆదాయం చేకూర్చే అవకాశం మనం కల్పిస్తున్నాము. దానిలో భాగంగా మేము చాలా కార్యక్రమాలు పెడుతూ ఈ యొక్క వీటి మీద అవగాహన కల్పిస్తా ఉన్నాము. ప్రజెంట్ వచ్చేసి మనకు జామాయిలు మనకు 3-4 రకాల జామాయిలు అందిస్తున్నాం రైతుకి. ఒక ఎకరానికి వచ్చేసి ఒక రైతు 3 సంవత్సరాలు వెయిట్ చేస్తే ఒక ఎకరాకు దగ్గర 2 లక్షల రూపాయలు సాధించుకోవచ్చు. దీనిలో 3 సంవత్సరాల పేరు మీద ఒక ఎకరానికి 30,000 ఖర్చు వస్తుంది. సో 30,000 ఖర్చు తీసేయంగా నికర ఆదాయము ఒక ఎకరానికి నికర ఆదాయం వచ్చేసి 60,000 రూపాయలు నికర ఆదాయము రైతు చేకూర్చగలడు. ఈ 60,000 నికర ఆదాయము ఏ వరిలో రాదు, ఏ పత్తిలో రాదు. అంటే రైతు తన పనిని తను లెక్కేసుకోడు. ఓన్లీ లేబరు పెట్టుబడి ఎంత, మందులు పెట్టుబడి ఎంత, ఎరువుల పెట్టుబడి ఇదే మాత్రం లెక్కేస్తాడు తప్ప తన సొంత పెట్టుబడి పెట్టుకోడు. అలా పెట్టుకోవడైతే ఏ రైతు కూడా లాభదాయకంగా ఉండడు. సో నా సలహా దయచేసి అంటే, మనం నిత్యం పంటలు వరి కానీ, పత్తి కానీ, కూరగాయలు కానీ ఇవన్నీ పండించుకుంటూ మిగతా ఒక 2 ఎకరాలలో ఇలాంటి ఆయిల్ పంప్ తోటలు కానీ, లేదంటే మన ఈ ప్లాంటేషన్ సుబాబులు కానీ, లేకపోతే మన క్యాజురైనలు కానీ, ఈ జామాయిలు కానీ ఇలాంటివి వేసుకున్నట్లయితే మనకు లాభదాయకంగా ఉంటుందనే ఉద్దేశం ప్రకారంగా మేము రైతులకు అవగాహన కల్పిస్తున్నాము. థ్యాంక్ యూ. ఈ యొక్క రైతు బడి అగ్రి షో అనేది మాకు చాలా ఆనందకరం. ఇలాంటి ఎన్నో జరపాలని కోరుకుంటూ మేము పార్టిసిపేట్ చేయాలని ఆనందంగా ఉన్నాము. థ్యాంక్ యూ అండి. రైతు బడి సంబంధించిన ఈ కార్యక్రమంలో భాగంగా పేపర్ ప్లేట్స్ కి సంబంధించిన ఈ స్టాల్లో ఉన్నాము. ఈ పేపర్ ప్లేట్స్ యూనిట్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా తయారు చేస్తారు, దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్. నా పేరు శివ సార్. ఏవిఆర్ పేపర్ ప్లేట్ మిషన్ ఐడియా ఉప్పల్లో ఉంది మా యూనిట్. మేము యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ పెట్టడం ఏంటంటే కారణము, ఇవి ఈకో ఫ్రెండ్లీ టైప్ లో దిద్దామని పబ్లిక్ చేద్దామని చెప్పి పెట్టాం మిషన్స్. ఇది సింగిల్ డే మిషన్ సార్. ఇది 70,000 రూపాయలు, 75,000 ఉంటుంది. ఇది ఉంది కదా, ఇది కింద షీట్, ఇది పైన వెళ్ళి ఆకు పెట్టి కొట్టడము. ఇట్లా పెట్టి చేస్తే ఇట్లా వస్తుంది, ఈ టైప్ వస్తాయి. కింద షీట్ ఉంటుంది. ఇది ప్లాస్టిక్ ఏమి ఉండదు ఇందులో, మొత్తం న్యాచురల్. అది ఒరిజినల్ లాక్. ఇది 75,000 ఉంటుంది సార్. మనకి స్టార్టింగ్ 75,000 యూనిట్. అంతా ఈజీనే సార్. ఇది చూపిస్తాము. ఇది గంటకు 300 ప్లేట్లు వస్తాయి. ఇందులో 300 ప్లేట్స్ వస్తాయి గంటకి. 75,000 ఉంటుంది. ఇది ఈ లివర్ ఉంది కదా, ఈ ఫ్రంట్ అంటే డౌన్ అవుతుంది, పైకి అంటే పైకి వెళ్తుంది. ఆన్ చేసి చూపిస్తాం. ఓకే అండి. ఓకే అండి. ఈ పేపర్ ఎక్కడి నుంచి సప్లై చేస్తారండి మరి? ఈ షీట్ అనేది ఇక్కడ ఉప్పల్లో చాలా ఉన్నాయి సార్, మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసేటివి.
ఈ ఆకు ఉంది కదా మనకి, ఇది విజయవాడ రాజమండ్రి నుంచి వస్తాయి మనకి. ట్రాన్స్పోర్ట్ లో వేస్తారు. ఇక్కడ ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళ నెంబర్లు ఇచ్చేస్తాము, డైరెక్ట్ వాళ్ళ డోర్ డెలివరీ ఇస్తారు వాళ్ళు. ఒకవేళ ఎవరైనా తీసుకోవాలనుకున్నా, ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్స్ కానీ చిన్న చిన్న ఎవరైనా వ్యాపారస్తులు కానీ తీసుకోవాలనుకుంటే దీనికి ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా సబ్సిడీ లాంటి ఈఎంఐ ప్రాసెస్ ఏమైనా ఉంటుందండి? ఈఎంఐ లేదు సార్. యాక్చువల్గా ఇది వాళ్ళ ఆధార్ కార్డు మీద బ్యాంక్ లోన్ ఇస్తుందంటే మేము మామూలుగా కొటేషన్ ఇస్తాము. ఆ కొటేషన్ పైన వాళ్ళకి లోన్ వస్తుంది. లోన్ వాళ్ళు ఈఎంఐ పద్ధతిలో కట్టుకుంటారు. వాళ్ళు సబ్సిడీ కింద కూడా ఏమైనా వస్తే రావచ్చు. ఇది రెండో మిషన్ సార్. ఇది ఓకే, అంటే 2 పేపర్స్ ఒకటేసారి చేసుకోవచ్చు. ఒకటేసారి వస్తుంది. ఇది 1,35,000 ఉంటుంది. డబల్ బేరింగ్ మిషన్, డబల్ షీట్ అనమాట. ఇది డబల్ షీట్ బేరింగ్ డై మిషన్. ఇది గంటకు 1000 ప్లేట్లు వస్తాయి ఇందులో. సేమ్ ఇప్పుడు చెప్పాము కదా, సేమ్ అది ఈ దీంట్లో కూడా ఏ డైల్ అయినా పెట్టుకోవచ్చు, ఎన్ని డై పెట్టుకొని చేసుకోవచ్చు. పవర్ కన్సంప్షన్ ఎలా ఉంటుంది? ఇది ఫర్ అవర్ 3.5 యూనిట్ కలుతుంది సార్. ఇది సెమీ ఆటోమేటిక్ సార్. ఇది ఇప్పుడున్న మిషన్లలో ఇది చాలా బెటర్. ఇది కొంచెం హెవీ ప్రొడక్షన్ తీసే వాళ్ళకి చాలా బెటర్ ఉన్న మిషన్. ఇది గంటకు 3,500 ప్లేట్స్ వస్తాయి ఇందులో ఫర్ అవర్. 6 నుంచి 7 యూనిట్లు కలుతుంది ఫర్ అవర్. ఇది 3,30,000 ఉంటుంది సార్. ఇది షీట్ ఇట్లా ఫిట్ చేయాలి, డబల్ పెట్టాలి ఇందులో. 2 ప్లేట్లు 2 షీట్లు పెట్టినా కూడా 2 షీట్లు నీట్ గా వస్తుంది. మామూలుగా పేపర్ ప్లేట్స్ అనేది ఇప్పుడు మన షాప్లలో అయితే 3 రూపీస్ 4 రూపీస్ అంతా ఉంటారు కదా. ఒకవేళ రైతులు అంటే ఎవరైనా దీన్ని తీసుకోవాలనుకుంటే వీరికి షీట్ ఎంత పడుతుంది, ఆ షీట్ లో ఎన్ని పేపర్లు తయారైతాయి, వారి నుండి డైరెక్ట్ ఎవరు తీసుకుంటారు, దానికి ఏమన్నా ప్రాసెస్ ఉంటుందా? మార్కెటింగ్ అనేది మీరే చేసుకోవాలి. ఎవరైతే ఉన్నారో కస్టమరే చేసుకోవాలి. ఇది ఉంది కదా సార్, ఇది ప్లేట్ వచ్చేసి మనకి ₹26 పడుతుంది. ఇది మనం డైరెక్ట్ కంపెనీ వాళ్ళతోనే పర్చేజ్ చేపిస్తాం. వాళ్ళు ₹26 ఇస్తారు. మనకు 10 పైసా నుంచి 15 పైసా మేకింగ్ ఛార్జ్ అవుతుంది. మొత్తం మనకి ₹1.35 మనకి ప్లేట్ రెడీ అయిపోతుంది. మొత్తానికి చూసాం కదా, రైతుబడి అగ్రిషో అనేది ఫిబ్రవరి 20, 21, 22 3 రోజుల పాటు ఎన్టీఆర్ స్టేడియంలో ఈ ఎగ్జిబిషన్ అనేది జరుగుతూ ఉన్నది. ఇక్కడ రైతులకు కావాల్సిన పనిముట్లు, అలాగే పరికరాలు, వాటితో పాటు మిషన్స్, ట్రాక్టర్స్ అయినా టిల్లర్స్ అయినా దానికి సంబంధించి అన్ని మిషన్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దానికి సంబంధించి నేరుగా కంపెనీలు, డీలర్స్ కాకుండా నేరుగా కంపెనీలే ఇక్కడ ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. కాబట్టి రైతులకు ఈ ఎగ్జిబిషన్ అనేది చాలా ఉపయోగకరంగా ఉండబోతుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. చూస్తూనే ఉండండి వోల్గా టైమ్స్.